వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 అదేవిధంగా తెలంగాణలో జరిగే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ పథకాలు అనేది ముఖ్యమైనవి. ఈ తెలంగాణ పథకాలకు సంబంధించి మనం డైలీ ఒక స్కీమ్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో ప్రజావాణి ప్రజా దర్బార్ కార్యక్రమం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, ముందుగా ఏ పథకం గురించి చదివినా ఫస్ట్ ప్రారంభం అంటే ఏ తేదీ నాడు పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసిర్రు, ఎవరు ఇంట్రడ్యూస్ చేసిర్రు, ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసిర్రు, ఈ అంశాలు చూసుకోవాలి. తర్వాత పథకంలో ఉన్న ముఖ్యాంశాలు ఏ అంశాలు ఉన్నాయి వాటిని మనం పర్టికులర్గా గుర్తించగలగాలి. ఇప్పుడు క్వశ్చన్లో ఏ విధంగా వస్తుంది, ఫస్ట్ తేదీని ఆధారంగా క్వశ్చన్ ఒక ఆప్షన్ ఇస్తారు, ఎక్కడ అనేది ఒక ఆప్షన్ ఇస్తాడు, దానిలో ఉన్న మెయిన్ థీమ్ ఏంటిది, ఈ అంశాలను మనం చూడాలి. ఫస్ట్ ప్రారంభం ప్రకారం చూస్తే ప్రజావాణి ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజావాణి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారాలు చూపే మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక వేదికను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ వేదిక ఎక్కడ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వారికి పరిష్కారం అందించే ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికనే ప్రజా దర్బార్ లేదా ప్రజావాణి కార్యక్రమం. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, తేదీ గుర్తుపెట్టుకోవాలి. 2023 డిసెంబర్ 9 నాడు. 2023 డిసెంబర్ 9 నాడు హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు సీతక్కలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా వారంలో రెండు రోజులు అనగా మంగళవారము, శుక్రవారం, ఈ 2 రోజుల పాటు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు తెలంగాణలో సమస్యలున్న ప్రజలు ఎవరైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కి వెళ్ళి దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ దరఖాస్తులు సమర్పించాలంటే ఎవరికి ఇవ్వాలి? మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఏం చేసిరంటే ఒక 15 డెస్కులను ఏర్పాటు చేసిరు. వినతి పత్రాలు స్వీకరించడం కోసము 15 డెస్కులు, 15 కౌంటర్లు ఏర్పాటు చేసిరు. ప్రజలు వెళ్ళి వారి వినతి పత్రాలు ఇక్కడ ఇస్తే వీరు వినతి పత్రాలు యాక్సెప్ట్ చేశారా లేదా అనేది మనకి ఎట్లా తెలియాలి అని అంటే, ఇప్పుడు ఏ అనే ఒక వ్యక్తి తన సమస్యలను విన్నవించుకోవడానికి ఒక దరఖాస్తు ఫారాన్ని ఇక్కడ సమర్పిస్తే ఇక్కడ వీరు ఏం చేస్తారంటే అతను ఇచ్చిన అప్లికేషన్కి ఒక ఐడెంటిటీ నంబర్ని ఎంటర్ చేసి దాన్ని ఆ పత్రాన్ని ఆన్లైన్లో డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత ఈ ఏ అనే ఒక వ్యక్తికి అతను ఇచ్చిన దరఖాస్తు ఫారానికి ఏదైతే నంబర్ జనరేట్ చేసిరో ఆ నంబర్తో ఒక అక్నాలెడ్జ్మెంట్ కాపీని, హార్డ్ కాపీని ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అతను ఇచ్చిన దరఖాస్తుకు సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ నంబర్ కూడా ఇతని ఫోన్ నంబర్కి SMS రూపంలో కూడా అందజేయడం జరుగుతుంది. అంటే ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటిని ఆన్లైన్లో ఎంటర్ చేసి వాటికి పరిష్కార మార్గాలు సూచే వేదికనే ప్రజా దర్బార్ కార్యక్రమం. ఇలా అత్యధికంగా ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలపైన ప్రభుత్వానికి అత్యధిక దరఖాస్తులు అందినాయంట. ప్రజావాణి ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అత్యధిక దరఖాస్తులలో భూ సమస్యలపైన ప్రభుత్వానికి అత్యధిక దరఖాస్తులు వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడు ఏం చేశారంటే దివ్యాంగులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. వాటి యొక్క పరిష్కార మార్గాలు ఏంటివి, ఆ పరిష్కార మార్గాలు కొని వెనువెంటనే వారికి సమస్యలను క్లియర్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఎక్కువగా వచ్చిన దరఖాస్తులు అని ఆప్షన్లో వస్తే మనకేం చేయాలి, భూ సమస్యలపైన ప్రభుత్వానికి అత్యధిక దరఖాస్తులు అందుతున్నాయి. ఈ అంశం కూడా చూసుకోవాలి. ఎప్పుడు ప్రారంభమైంది? 2023 డిసెంబర్ 9. వేదిక ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్. ఎవరు ప్రారంభించారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా సీతక్క గారితో కలిసి ప్రారంభించారు. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిదంటే తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో 36 అంశాలను పొందుపరిస్తే అందులో 6 అంశాలు అగ్రగామిగా నిలవడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలకు సంబంధించి 2023 డిసెంబర్ 27 నాడు ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని విడుదల చేయడం జరిగింది. అంటే ఈ 6 గ్యారంటీల అమలుకు, ఈ 6 గ్యారంటీలకు లబ్ధిదారులు ఎవరు అర్హులు,
ఈ అర్హులకు సంబంధించిన సమాచారం సేకరించడం కోసం ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ వేదిక ద్వారా విడుదల చేయడం జరిగింది. దేనిని? ప్రజాపాలన దరఖాస్తు ఫారంను. ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో ఏమేమి ఉన్నాయి? కుటుంబ వివరాలు ఉంటాయి, ఇంటి యజమాని నంబరు, జెండరు, కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు, మొబైల్ నంబరు, అతని యొక్క ఆక్యుపేషన్. ఇది ప్రజాపాలన దరఖాస్తు ఫారం. అంటే ఎవరైతే 6 గ్యారంటీలకు అర్హులు ఉన్నారో వారికి సంబంధించిన సమాచారం, అనగా లబ్ధిదారులకు సంబంధించిన సమాచారం సేకరించడం కోసం ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని విడుదల చేశారు కదా. అందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకం, మొత్తంగా 5 పథకాలకు సంబంధించి ఒకే ఒక అప్లికేషన్ ఫామ్ని విడుదల చేయడం జరిగింది. ఇంకొక పథకం ఏముంది? యువ వికాసం పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఇది కాకుండా ఈ 5 పథకాలకు సంబంధించిన అప్లికేషన్ ఒకే దరఖాస్తులో వారి వివరాలను సేకరించడం జరుగుతుంది. వీరి వివరాలు సేకరించడం కోసం ఏం చేశారంటే 2023 డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకున్నారు. 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకొని ప్రతి మండలం, తెలంగాణలో ఉన్న ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ మండలాన్ని 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న మండలం యూనిట్గా తీసుకొని మండలంను 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. 2 గ్రూపులు. ఈ 2 గ్రూపులలో ఒక గ్రూప్కి ఎంపీడీఓ నేతృత్వం వహిస్తారు, ఇంకొక గ్రూప్కి డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వం వహిస్తారు. వీరు ఏం చేయాలి అని అంటే ఎంపీడీఓ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఒక రోజుకి 2 గ్రామాలను సందర్శించాలి. వారి మండలంలో ఉన్న గ్రామాలలో 2 గ్రూపులుగా డివైడ్ చేసి ఒక గ్రూపుకి డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వం వహిస్తే ఒక గ్రూప్కి ఎంపీడీఓ నేతృత్వం వహిస్తారు. ఎంపీడీఓ ఒక రోజుకి ఏం చేయాలి? 2 గ్రామాలను సందర్శించి సభలు నిర్వహించి ఆ గ్రామంలో అభయహస్తం 6 గ్యారంటీలు, అనగా అందులో 5 గ్యారంటీలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరెవరు, వారికి సంబంధించిన దరఖాస్తులు సేకరించే కార్యక్రమం చేపట్టాలి. అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ కూడా ఏం చేయాలి? ఒక రోజుకు 2 గ్రామాలను సందర్శించి ఆ 2 గ్రామాలలో అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాల లబ్ధిదారులు ఎవరు, ఆ లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. గ్రామంలో సభలు ఏర్పాటు చేసి వీరు ఏం చేయాలి అని అంటే ఉదయం 8 గంటల నుండి 12 గంటల మధ్యలో ఒక గ్రామాన్ని సందర్శించాలి. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల మధ్యలో ఒక గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామాలలో సభలు ఏర్పాటు చేసి ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫారానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరు, అర్హులు ఎంతమంది కలిగి ఉన్నారు, వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే కార్యక్రమమే ప్రజాపాలన దరఖాస్తు ఫారానికి చేపట్టిన కార్యక్రమం. దీనిలో ముఖ్య పాత్ర వహించేది ఎవరు? మండలంలో ఎంపీడీఓ గారు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ గారు. వీరిద్దరి ఆధ్వర్యంలో ఆ మండలానికి సంబంధించిన లబ్ధిదారులు ఎంతమంది, అర్హులు ఎంతమంది అనేది ఇక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏర్పాటు చేసిర్రు? 2023 డిసెంబర్ 27 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసిరు. ఈ దరఖాస్తు ఫారానికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టిరు? 2023 డిసెంబర్ 28 నుండి జనవరి 6 మధ్యలో తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో మరియు పట్టణాలలో వార్డుల వారీగా సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. ఈ లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి బాధ్యత ఎవరికి అప్పచెప్పిరు? మండలాలలో ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్. వీరు గ్రామాలను సందర్శించి సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడమే వీరి ముఖ్య బాధ్యత. ఈ ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా తీసుకొచ్చిన అప్లికేషన్లో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఎంటర్ చేసి వారు పథకాలకు సంబంధించి అర్హులా కారా వాటిని ప్రభుత్వం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రభుత్వం తరపున ఎవరు డిసైడ్ చేస్తారు? ఎంపీడీఓ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఆ మండలానికి సంబంధించి యూనిట్లో వీరు డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఏమో 2023 డిసెంబర్ 27 నాడు విడుదల చేస్తే దానికి సంబంధించిన బాధ్యత మండలాల్లో ఎంపీడీఓకి, డీటీకి అప్పచెప్పడం జరిగింది. ప్రతిరోజు ప్రతి స్కీమ్కి గురించి మనం పూర్తిగా మాట్లాడుకోవడం జరుగుతుంది. విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. తెలంగాణకి సంబంధించిన నూతన పథకాలన్నీ యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విష్ణు ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ.